Unfortunately, Palamur Rangareddy liftigation scheme, which was started much earlier, first GO was issued by then Congress government on 8/8/2013, and Rayalaseema's GO was given 5/5/2020, now are being treated on the same footing by Government of India. If the Telangana government, then TRS government, ఈ పాలమూరు రంగారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసలు ఇప్పటికే ఎప్పటికో పని పూర్తి కావాలి. మరి దాని పట్ల పూర్తి అశ్రద్ధ విషయంలో కూడా దయచేసి ఈ సభ ద్వారా మనం చేస్తాను. నెక్స్ట్ నౌ ఒక నిమిషం. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 6th October 2020. Second Apex Council attended by whom? K. Chandrasekhar Rao garu, Rajat Kumar Special CS, Muralidhar Rao Engineering Chief, Andhra nunchi Y. Jaganmohan Reddy garu, Kendra nunchi Kendra Jalavanruల మంత్రి, కేంద్ర కార్యదర్శి. నౌ అంటే ఇప్పటివరకేమో ఈ 512 TMC ఆంధ్రప్రదేశ్కి, 299 తెలంగాణకి ఇయర్ ఆన్ ఇయర్ అగ్రిమెంట్ వస్తుంది. ఈ మీటింగ్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇది ప్రతి ఇయర్ ఎందుకు, ట్రైబ్యునల్ వచ్చే వరకు ఇదే అరేంజ్మెంట్ ఉంది అని చెప్పిండు. దిస్ ఆన్ రికార్డ్, మినిటెడ్. మరి అంటే నిజంగా అరే కృష్ణా నదీ జలాలపై ఎంత డ్యామేజ్ చేసిండ్రో దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే 2015 నుంచి 2020 వరకు ఎవ్రీ ఇయర్ అదే అగ్రిమెంట్ అని. ఇప్పుడు కేటీఆర్ గారు ఇంటరిమ్ అగ్రిమెంట్ అన్నారు, కేసీఆర్ గారు ఏమన్నారు, లేదు టిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఈ 512 TMC 299 టిల్ ద డిస్ప్యూట్ ఇస్ సెటిల్. ఇప్పుడు ఓకే, see you read out when you want to. No, 1 minute. No, I'm not yielding, Speaker. I'm not yielding. The implication is taking this as an opportunity. CM Telangana could have raised the issue and sought for revision of water sharing, but stated to continue the same till tribunal decide the matter, which has serious implications now and difficult to come out. Now, no, అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు. దయచేసి నేను మాట్లాడక మీరు మాట్లాడండి. ఇంకోటి 15th July 2021 ది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఇట్లా కృష్ణా రివర్ వాటర్ బోర్డు అది ఇదని వీళ్ళ నుంచి whatever they have written, the government of India has not responded. So that is regarding the gazette notification of 15th July 2021. Next. Shiva, next. Okay. See, now, Ippudu, sir, through you I want to inform all the members of the House, entire Telangana, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఇరిగేషన్ మంత్రిగా మేము ప్రమాణ స్వీకారం 7వ తారీఖు చేసినాం. ఈ 60 days, అప్రాక్సిమేట్లీ 60 daysలో మేము ఈ ప్రాజెక్ట్స్ హ్యాండింగ్ ఓవర్ విషయం కానీ మేము ఎటువంటి కమ్యూనికేషన్ అడ్రస్ చేయలేదు, మాతో కూడా ఎవరు మాట్లాడలేదు. నా పదే వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఇది నేను ఈ క్లారిఫికేషన్ చేస్తుంటే మేమేం చేయలే, కానీ వాళ్ళు అప్పజెప్పే ప్రయత్నము, అప్పజెప్పే ప్రక్రియ చాలా ముందుకు తీసుకుపోయినరు. మరి వాళ్ళే ఉల్టా చోర్ కొత్వాల్ కెడ్ అంటేనట్టుంది ఇప్పుడు.